శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత ఆత్మ సంయమ యోగంలో ఈరోజు మనం 27, 28 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో చంచలమైన మనస్సును ఎలా నియంత్రించాలో బోధించారు. ఈ శ్లోకం మనస్సు శాంతించిన యోగి పొందే బ్రహ్మ సుఖానుభూతిని మరియు అతని అంతర్గత లక్షణాలను వివరిస్తుంది. 27వ శ్లోకం. ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంత మనసం, ప్రశాంతమైన మనస్సు కలవాడు. అకల్మషం, పాపరహితుడు. శాంత రజసం, శాంతించిన రజోగుణము కలవాడు. బ్రహ్మభూతం, బ్రహ్మభావము పొందినవాడు. ఏవం యోగినం, ఈ యోగిని ఉత్తమం సుఖం ఉపైతి, సర్వశ్రేష్టమైన బ్రహ్మానందము పొందుచున్నది. ప్రశాంత చిత్తుడును, కామక్రోధాది రజోగుణ వికారములు లేనివాడు, బ్రహ్మ రూపము పొందినవాడు, దోషరహితుడు పాపరహితుడు అయిన ఈ ధ్యాన యోగిని సర్వోత్తమమైన సుఖము, ఆత్మానందము, బ్రహ్మానందము నిస్సందేహంగా అతడిని పొందుతుంది. ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుకొనటం. 2, రజోగుణ వికారములు ఏవి చిత్తమున లేకుండా ఉండటం. 3, హృదయమునందు వాసనా మాలిన్యము కాని పాప దోషము కాని ఏమీ లేకుండా ఉండటం. ఈ 3 సాధనలచే సాధకుడు బ్రహ్మస్వరూపుడే అవుతాడు. అప్పుడు పైన చెప్పిన ఉత్తమ సుఖము అతనిని వెతుక్కుంటూ వచ్చి అతడిని పొందుతుంది అంటున్నారు పరమాత్మ. లోకములో జనులందరూ సుఖం కోసం వెతుక్కుంటుంటే ఈ పై గుణములు కల యోగిని సుఖమే తనంతట తాను వచ్చి పొందుతున్నదట. ధ్యాన యోగిది ఎంతటి మహోన్నతమైన స్థితియో కదా. పరమాత్మను పొందుటకు అడ్డముగా ఉన్న చిత్త మాలిన్యాన్ని తొలగించుకోవాలి. దృశ్య వాసనలను నిర్మూలించి దానిని అకల్మషంగా చేసుకోవాలి. అనేక సంవత్సరములు మూయబడి ఉన్న ఇంటిని ఒకసారి తెరిచినప్పుడు లోపల దుమ్ము, బూజు, ఎలుకలు, గబ్బిలములు, పందికొక్కులు, పాములు, తేళ్లు కాపురం ఉంటాయి కదా. అప్పుడు వాటినన్నింటినీ బయటకు గెంటివేసి ఊడ్చి కడిగినప్పుడు మాత్రమే ఆ ఇల్లు నివాసయోగ్యం అవుతుంది. అలాగా జీవుని ఉపాధి ఎన్నో జన్మల నుంచి అజ్ఞానాంధకారమున మునిగి ఉండడం వల్ల కామక్రోధాది సర్పములు, రాగద్వేషాది మూషికములు దానిలో ఉన్నాయి. ఇప్పుడు వివేక వైరాగ్య భక్తి వీటిచే పాప వాసనా ధూళిని ప్రక్షాళం వనర్చి జ్ఞాన ప్రకాశాన్ని కలుగచేయాలి. అప్పుడు
అది ఆత్మదేవునకు నివాసయోగ్యం అవుతుంది. మలిన హృదయమునందు భగవంతుడు నివసింపడు. కనుకనే శాంతరజసం అకల్మషం అనే పదముల ద్వారా హృదయం యొక్క నిర్మలత్వాన్ని పరమాత్మ చెప్పారు. ఎప్పుడైతే సాధకులు తమ మనస్సును కల్మషరహితంగా రజోగుణ తమోగుణ రహితంగా ఉంచుకుంటారో అప్పుడు సర్వోత్తమమైన బ్రహ్మానందము వారిని వరిస్తుంది అని బోధిస్తున్నారు పరమాత్మ. ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంత చిత్తము కలవాడు, కామక్రోధాది రజోగుణ వికారములు లేనివాడు, బ్రహ్మభావము పొందినవాడు, పాపరహితుడు దోషరహితుడు అయిన ఈ ధ్యాన యోగిని సర్వోత్తమమైన సుఖము, ఆత్మానందము, బ్రహ్మానందము నిస్సందేహంగా అతడిని పొందుతుంది. ఇక 8వ శ్లోకం. బ్రహ్మానందము సులభంగా లభించాలంటే దానికి ఉపాయం చెప్తున్నారు ఈ శ్లోకంలో పరమాత్మ. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. యుంజన్ ఏవం సదా ఆత్మానం యోగి విగత కల్మషః. ఈ విధముగా ఎల్లప్పుడూ ఆత్మను యుంజన్ పరమాత్మయందు నిలుపుతూ పాపరహితుడైన యోగి సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అశ్నుతే. బ్రహ్మరూపమైన పరమ సుఖమును పొందుచున్నాడు. ఈ విధముగా ఎల్లప్పుడూ తన ఆత్మను పరమాత్మయందు నిలిపినవాడై అటువంటి యోగి సులభంగా ప్రయాస లేకుండా బ్రహ్మరూపమైనట్టి శాశ్వతమైన సుఖాన్ని ఆనందాన్ని అనుభవిస్తాడు. యోగి ఎల్లప్పుడూ నిరంతరం ఈ విధంగా అంటే గత శ్లోకాల్లో చెప్పిన పద్ధతిలో తన మనస్సును యోగమునందు ధ్యానంలో స్థిరపరుస్తాడు. యోగం అనేది లేదా ధ్యానయోగం అనేది ఒకసారి చేసి వదిలేసేది కాదు, జీవితమంతా కొనసాగే సాధన అని చెప్తున్నారు పరమాత్మ. యుంజన్నేవం సదాత్మానం యోగి. ఈ నిరంతర సాధన ద్వారా యోగికి మనస్సు బుద్ధి పూర్తిగా శుద్ధమవుతుంది. అంటే పాపాలు పూర్తిగా తొలగిపోతాయి. విగత కల్మషః. పరిశుద్ధుడైన ఆ యోగి సులభంగా ప్రయాస లేకుండా బ్రహ్మ సంస్పర్శం పొందుతాడు. అంటే బ్రహ్మంతో అంటే పరమాత్మతో సంపూర్ణంగా అనుసంధానం చెందడం లేదా పరమాత్మతో ఏకత్వం పొందడం. మనస్సు బుద్ధి పూర్తిగా శుద్ధం అవడం వలన ఈ అత్యున్నత స్థితిని పొందడం సులభంగా సహజంగా జరుగుతుంది. సుఖేన బ్రహ్మ సంస్పర్శం. ఆ బ్రహ్మ సంస్పర్శం ద్వారా యోగి అత్యంతమైన శాశ్వతమైన పరిపూర్ణమైన సుఖాన్ని బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు.
అత్యంతం సుఖమశ్నుతే. యుంజన్నేవం సదాత్మానం యోగి విగతకల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. క్రమబద్ధమైన మరియు నిరంతరాయమైన ధ్యాన స్వాధన ద్వారా యోగి తనలోని మాలిన్యాలను తొలగించుకొని కష్టపడకుండానే పరమాత్మతో ఏకమై ఈ భౌతిక ప్రపంచంలో సాధ్యం కాని శాశ్వతమైన దివ్యమైన ఆనందాన్ని పొందుతాడు అని బోధిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.